చాలా ఫేక్ కన్సల్టెన్సీ, ఫేక్ పీపుల్ అండ్ ఫేక్ హెచ్ఆర్ అని చాలామంది అయితే ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి. వీళ్ళని ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే ఏదో విధంగా మనం జాబ్ తెచ్చుకుందాము అని అనుకునే వాళ్ళని మాత్రం టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి అరౌండ్ 1 lakh నుంచి 3 lakhs 4 lakhs వరకు మాత్రం ఛార్జ్ చేస్తున్నారండి, వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. మరి జాబ్స్ అంటారా? నో గ్యారంటీ. సో రీసెంట్గా ఇద్దరు క్యాండిడేట్స్తో డిస్కస్ చేసిన తర్వాత ఒక్కొక్క క్యాండిడేట్ 3.75 lakhs పే చేశారు ఒక ఫ్రెషర్ జాబ్ కోసం. అది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని చెప్పి ఇలాగా మనీ తీసుకున్నారంట. ఓకే, సో ఇది కూడా ఎలా తీసుకుంటున్నారంటే ఫస్ట్ మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకముందు 80,000 ఆర్ 1 lakh, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత రిమైనింగ్ మొత్తం అమౌంట్ పే చేయాలన్నట్టు వాళ్ళు ఆ ప్రాసెస్ చెప్తారు. ఓకే, అండ్ మీకు ఆఫర్ లెటర్స్ కూడా మెయిల్లో వస్తాయి. బట్ ఆఫర్ లెటర్లో మీరు కన్ఫామ్గా ఒకటి చెక్ చేసుకోవాలి. ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి ఏదో స్పెల్లింగ్ మిస్టేక్, ఆ డొమైన్ నేమ్ అనేది గ్యారెంటీగా చేంజ్ ఉంటుందండి. చెప్తారు మీకు ఈ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్తారు, బట్ దాంట్లో ఎక్కడో అక్కడ ఒక స్మాల్ మిస్టేక్ అయినా ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా కంపెనీస్ నుంచి రావు. ఎక్కువ పర్సెంటేజ్ ఇవి జరుగుతున్నాయండి ప్రస్తుతం. మీకు మ్యాక్సిమం చెన్నై లొకేషను, హైదరాబాద్ లొకేషన్స్, ఓకే, బెంగళూరు లొకేషన్స్ నుంచి ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలండి. వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. బ్యాక్ డోర్ జాబ్ ప్రాసెస్ అనేది అసలు నమ్మకమైంది కాదు. ఓకే, మ్యాక్సిమం మీకు జాబ్ వచ్చినా కూడా 2 to 3 monthsలో పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ బ్యాక్ డోర్ ప్రాసెస్ నుంచి ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది ఫేకా ఆర్ జెన్యూన్ అని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఫిజికల్ లొకేషన్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు అసలు మీకు ఏదైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు ఆ కాల్ అనేది అంటే వీడియో అనేది ఆన్ చేస్తున్నారా ఆఫ్ చేస్తున్నారా వాళ్ళు ఫస్ట్ నుంచి జాగ్రత్త పడతారండి. మీరు ఏదైనా రికార్డ్ చేస్తారని ఫస్ట్ నుంచి వాళ్ళ ఫేస్లు కనిపించకుండా, ఓకే, అండ్ వాళ్ళ అడ్రస్లు ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడుతుంటారు. అది గమనించండి. వాళ్ళ ఫస్ట్ ప్రాసెస్ నుండి వాళ్ళు ఎక్కడో ఆన్లైన్లో ఉండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయటం, మీకు ప్రతిదీ వస్తుందని, మీకు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కంప్లీట్గా అని చెప్పటము. ఓకే, ఇలాగ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్తారు. మన వాళ్ళు కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి చేయొచ్చు, ఏదైనా సపోర్ట్ చేసుకోవచ్చు ఇలాగ ఆలోచించి వెంటనే ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ పే చేస్తున్నారు. అది కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంకా వాళ్ళు ఎక్కడికి ఆఫీస్కి రానవసరం లేదు, ఫిజికల్ లొకేషన్ చెక్ చేసుకోవసరం లేదు, అసలు టీమ్స్ ఉందో లేదో చెక్ చేసుకోలేదు, అసలు నిజంగా సాఫ్ట్వేర్ కంపెనీ లేదో కూడా చెక్ చేయకుండానే వాళ్ళకి పని అయితే జరిగిపోతుంది ఈజీగా. ఇలాంటివన్నీ మీరు చెక్ చేసే అవకాశం వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇది కూడా ఒక అవకాశం, ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఇలాంటి ఫేక్ క్యాండిడేట్స్కి, ఇలాంటి ఫేక్ కన్సల్టెన్సీస్కి అండ్ ఫేక్ కంపెనీస్కి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఫిజికల్గా వెళ్ళనవసరం లేదు ఆఫీస్కి కానీ. సో మీరు ఫిజికల్ లొకేషన్స్ని అబ్జర్వ్ చేయాలి అండ్ వాళ్ళు ఏ డొమైన్ నుంచి పంపుతున్నారో అబ్జర్వ్ చేయాలి. అండ్ ఎవరైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారో కన్సల్టెన్సీ కానీ మేము జాబ్ ఇప్పిస్తామని వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ని మీరు తీసుకోవాలి. ఓకే, పర్సనల్ డీటెయిల్స్. ఓకే, సో అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బ్యాక్ డోర్ ప్రాసెస్ అనేది ఒక ఫ్రాడ్ అండి. మీకు అన్నోన్ పర్సన్స్ కానీ అయ్యండి ఏదైనా కన్సల్టెన్సీస్ లేకపోతే ఎవరైనా అయితే మాత్రం అసలు నమ్మకండి. ఒకటే మాట, సింగిల్ మాటలో చెప్పేస్తున్నాను. ఓకే, సో అన్నోన్ పర్సన్స్తో అన్నోన్ పర్సన్స్తో అసలు కాంటాక్ట్ పెట్టుకోకండి. ఎందుకంటే మీరు లక్షలే అమౌంట్ పే చేస్తున్నారండి. అదేదో 10,000 5,000 అయితే కాదు కదా. అబోవ్ 1 lakh 2 lakhs 3 lakhs పే చేస్తున్నారు. వాళ్ళేమో జస్ట్ ఒక 2 మెంబర్స్ని 3 మెంబర్స్ని హైర్ చేసుకుంటారు, ఒక 2 ఉమెన్స్ని బాగా కమ్యూనికేట్ చేయగలిగే ఒక 2 ఉమెన్స్ని హైర్ చేసుకుంటారు, హెచ్ఆర్స్ని. అండ్ వీళ్ళందరినీ ఎవరైతే ఈ జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళని ఫుల్ టార్గెట్ పెట్టుకుంటారు. ఆ డేటా అంతా తీసుకుంటారు, కాల్స్ మీద కాల్స్, గ్రూప్స్ క్రియేట్ చేస్తారు, సోషల్ మీడియా బాగా పక్కగా యూజ్ చేసుకొని ఈ దందా అయితే నడుపుతున్నారండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువగా ఇలాంటి మీరు గమనించి ఉంటారు. చాలామంది మీకు ఏదైనా బ్యాక్ డోర్ ప్రాసెస్ కావాలంటే గ్రూప్స్ ఉంటాయి, ఫేస్బుక్లో ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటాయి, మెటాలో. ఓకే, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు. అండ్ ఎవరైతే ఈ జాబ్ సీకర్స్ ఉంటారో, ఎవరైతే ఒకసారి ఏదన్నా ఒక పోస్ట్ని చూసారో అలాంటి రిలవెంట్గా మనకు వస్తూ ఉంటాయి. మీకు తెలుసు కదా, అల్గోరిథం అలానే వర్క్ అవుతుంటుంది. మీరు ఏదైతే ఒకటి చూసారో దానికి సంబంధించినవి వస్తుంటాయి, పోస్టులు కానీ, వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ అన్నీ. ఇంకా మీరు ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఇది జెన్యూన్ ఏమో అనుకొని కాల్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి, వాళ్ళు కూడా ఇంకా ఎలా చెప్తారు హెచ్ఆర్లు, వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ ట్రైన్ చేస్తుంటారు వాళ్ళని. అలా ఫ్రాడ్ జరుగుతుందండి బ్యాక్ డోర్ ప్రాసెస్ అనే పేరు కింద. ఓకే, సో చాలామంది జాగ్రత్త పడాలి.
ఆఫర్ లెటర్స్ పంపిస్తారు అండ్ మేము మీకు ల్యాప్టాప్స్ పంపిస్తామంటారు. 3 lakhs 4 lakhs తీసుకుంటున్నప్పుడు ఒక 30,000 40,000 ల్యాప్టాప్ పంపడానికి వాళ్ళకి ఏమైంది? ఓ 2-3 months మెయింటైన్ చేస్తారు కూడా. చాలామంది ఇలా కూడా చేస్తారు. 3 lakhs తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఒక 2 months శాలరీస్ కూడా ఇస్తారు. ఏదో మీటింగ్స్ కండక్ట్ చేస్తారు జూమ్ ద్వారా, ఇంకా అంతే. ఒక ప్రాజెక్ట్ ఏదో మినీ ప్రాజెక్ట్, ఒక చిన్న ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చేసి మీకు పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, మీ వల్ల కావట్లేదు, మిమ్మల్ని తీసేస్తున్నాము, మాకు హైర్ మేనేజ్మెంట్ బాగా ప్రెజర్ ఎక్కువైందని అది ఇది చెప్పేసి మిమ్మల్ని తీసేస్తారు. 3 months 4 months ఆర్ 5 months అంతే. ఇదే జరుగుతుందండి. జస్ట్ ఒక 5 members కలిపి ఒక చిన్న రూమ్లో ఉండి ఒక చిన్న డొమైన్ ఒకటి క్రియేట్ చేసుకొని ఓకే ఇదన్నీ దందా నడపగలరు. ఒక ఇద్దరిని హెచ్ఆర్స్ ఉమెన్స్ని హైర్ చేసుకొని కోట్లు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ లాస్ అవుతున్నారు. ఇలా దందా నడిపే వాళ్ళు అన్ని ఏరియాస్లో ఉన్నారండి. నార్త్ సైడ్ ఉన్నారు, సౌత్ సైడ్ ఉన్నారు, అన్ని ఏరియాస్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త పడండి. మరి ఏంటి సొల్యూషన్ అంటే కష్టపడటమే సొల్యూషన్ అండి. వెళ్ళండి, టైం తీసుకోండి. 3 months 5 months 6 months 1 year టైం తీసుకోండి అండ్ ప్రిపేర్ అవ్వండి, జాబ్ తెచ్చుకోండి. టైం పట్టిన జాబ్ తెచ్చుకోండి. లేకపోతే అదిగా ఈ సాఫ్ట్వేర్ జాబే కాకపోతే ఇంకోటి మీకు ఇష్టమైన దాన్ని, మీకు ఇష్టమైన వర్క్ని చేయండి. అంతేగాని ల్యాక్స్ ఆఫ్ అమౌంట్స్ని పోగొట్టుకోవద్దు. ఈ వీడియో చాలా వరకు అందరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఆటోమేటిక్గా చాలామందికి రీచ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.